రేయ్, ఇంటికొచ్చేసరికి లాక్ చేసుంది. చాలాసేపటి నుంచి చూస్తున్నాను. సావిత్రి ఇంతవరకు ఇంటికి రాలేదురా. ఎక్కడికి వెళ్ళింటుందిరా? అదే అర్థం కావట్లేదురా. పాపం సావిత్రి ఎక్కడుందో ఏంటో. నా పేరు సావిత్రి, సత్యప్రసాద్ గారి భార్యని. సారీ. కొద్ది రోజుల్లో వెళ్ళిపోయే భార్యని. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? చెప్పాల్సింది మీకే కాబట్టి. జరిగిందంతా నాకు తెలుసు. ఇంత జరిగినా మేం బావుండాలి, మేం సంతోషంగా ఉండాలి అని మీరు చేసిన త్యాగం కూడా తెలుసు. ఏ ఆడపిల్లకి జరగని నష్టం మీకు జరిగింది. ఆ నష్టం మిమ్మల్ని జీవితాంతం కష్టపెట్టకూడదు. అందుకే ఓ నిర్ణయంతో మీ దగ్గరకొచ్చాను. కడుపుతో మీరిక్కడ ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటికెళ్దాం పదండి. ఏ ఇంటికి? ఏ రోజైనా నువ్వు రావాల్సిన నీ ఇంటికి. మీకు ఎవరి వల్ల నష్టం జరిగిందో, ఎవరి వల్ల మీకీ కష్టం వచ్చిందో ఆ ఇంటికి. సత్య ఇంటికా? సారీ, నేనా ఇంటికి రావడం ఏంటి? మా ఇంటిని మీ ఇంటిని చేస్తాను. నా భర్తని నీ భర్తను చేస్తాను. నమ్మబుద్ధి కావటం లేదు కదూ? నేను చెప్పింది నిజం. ఈరోజు మీకు జరిగిన నష్టం ఆయన మాత్రమే తీర్చగలిగేది. అందుకే ఆయనకి నీకు నేను పెళ్లి జరిపిస్తాను. ఈ ఆఫర్ ఏదో బావుందే. దూరంగా ఉండి దీన్ని దూరం చేయాలని ట్రై చేయటం కన్నా ఇంట్లోనే ఉండి దీన్ని దూరం చేయొచ్చు, సత్యకి దగ్గర కావచ్చు. నేను సత్యని ప్రేమించిన మాట నిజం. అలా అని మీ ఇద్దరిని విడదీయలేను. నాకు నష్టం జరిగిందని మీ ఇద్దరి సంతోషాన్ని పాడు చేయలేను. ఒకరి సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకోవచ్చు, కానీ ఒకరి సంతోషం కోసం మనం జీవితాంతం నరకం అనుభవించకూడదు. నీకు త్యాగం చేయటమే తెలుసు, నాకు న్యాయం చేయటం కూడా తెలుసు. ఒక అక్కగా అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. రా ఊర్మిళ.
అంటే అది అక్కగా అని చెప్పానుగా. ఈ అక్క నీకు అన్యాయం చేయదు. పద పద ఊర్మిళ. ఇంకా రాలేదురా. ఎక్కడికెళ్ళిందో అర్థం కావటం లేదు. ఏదైనా పని మీద వెళ్ళుంటే ఫోన్ చేసి ఉండాలి కదా. ఎక్కడికెళ్ళావు సావిత్రి? నీకోసం నేను ఊర్మిళ, లోపలికి పద. కుడికాలు ముందు పెట్టి పద. పద ఊర్మిళ. సావిత్రి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? ఏం చేయాలో అదే చేస్తున్నాను. తనని నేను ఇంటికి తీసుకురాలేనా? మన మధ్య తను ఎలా ఉంటుంది? ఎవరైనా ఈ అమ్మాయి ఎవరు అంటే మనం ఏం చెప్తాం? ఎవరి గురించో మనకు అనవసరం. ఈరోజు మీ వల్ల తను బాధపడుతుంది. పైగా గర్భవతి. తనుండాల్సింది అక్కడ కాదండి, ఇక్కడే. మీ భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టానే గాని ఏ రోజు భార్యగా మీతో ప్రవర్తించలేదు. మిమ్మల్ని కాదన్నాను, మీ ఇష్టాన్ని కాదన్నాను. మీరు చూపించిన ప్రేమని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. చేజేతులా మీ భార్యగా నా స్థానానికి నేనే దూరమయ్యాను. కొద్ది రోజుల్లో విడాకుల రూపంలో ఆ దూరం ఎలాగో శాశ్వతమవుతుంది. ఎలాగో వెళ్ళిపోయే నా గురించి ఆలోచించి తనని బాధ పెట్టడం ఎందుకు? పైగా తను గర్భవతి. ఒంటరిగా ఈ టైంలో తను బాధపడుతూ ఎక్కడో ఉండటం కరెక్ట్ కాదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఎవరు అంటే ఏం చెప్పాలనే కదా మీ బాధ. దానికి కూడా మీరు ధైర్యంగా సమాధానం చెప్పొచ్చు. నా భార్య అని. భార్య? భార్య ఎలా అవుతుంది? పెళ్లి చేసుకుంటే అవుతుంది. పెళ్ళేంటి సావిత్రి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతోందా? నా భార్య అంటే నువ్వే. మిమ్మల్ని, మీ ప్రేమని అర్థం చేసుకోలేని నేను మీ భార్యని కావచ్చు.
మీ వల్ల తల్లైన తను మీ భార్య అవ్వకూడదా? మీ భార్యగా ఏనాడు మిమ్మల్ని ఏ విధంగా సంతోషపెట్టలేని నా గురించి ఆలోచిస్తారేంటండి? నాకన్నా ముందు ఊర్మిళ మిమ్మల్ని ప్రేమించింది, మీ భార్య కావాలనుకుంది. తను మీ భార్యగా వస్తే మీరు సంతోషంగా ఉంటారు. అందుకే మిమ్మల్ని బాధ పెట్టినందుకు పరిహారంగా మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి జరిపించి నా దారిన నేను వెళ్ళిపోతాను. సావిత్రి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. అందుకే ఈ విషయంలో ఇంకా ఆలోచించేదేమీ లేదు. ఇందుకే నేను రాను అన్నాను. నేనొచ్చి మిమ్మల్ని ఇలా బాధ పెట్టకూడదని నా పాటికి నేను దూరంగా ఉన్నాను. జరిగిందేదో జరిగిపోయింది. అసలు నేననేదాన్నే లేకపోతే ఎవరికి ఏ బాధ ఉండదు. చచ్చా, కడుపుతో ఉన్నప్పుడు ఏంటా మాటలు ఊర్మిళ? దూరంగా ఉండాల్సింది నేను. విడాకుల రూపంలో ఎలాగో దూరంగా వెళ్ళిపోతాను. ఆయనతో కలిసి బతకాలని ఆశపడిన దానివి నువ్వు. ఆయన భార్యగా నువ్వుండటమే కరెక్ట్. నువ్వు లోపలికి పద. సావిత్రి, అది కాదు. లేదండి, ఈ విషయంలో నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. ఊర్మిళ, నువ్వు లోపలికి పద. నీ ఇంట్లో నువ్వుండటానికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. లోపలికి పద. ఊర్మిళ, ఈ రోజు నుంచి ఇది నీ గది. ఆయనతో పాటు నువ్వు ఈ గదిలోనే ఉండొచ్చు. సత్య గదిలోనా? మరి మీరెక్కడుంటారు? నా గది నాకెప్పుడూ ఉంది. భార్యగా ఈ గదిలో కంటే ఆ గదిలోనే నేను ఎక్కువగా గడిపాను. అందుకే ఆ గదే నా గది అయిపోయింది. ఇంత సింపుల్గా నా ప్లేస్ నేను కొట్టేశానేంటి? ఇది నా తెలివా, దాని అమాయకత్వమా? ఏదైతే ఏంటి, కథ పెళ్లి దాకా వచ్చింది. హలో, చెప్పండి మేడం. ఏంటి, సావిత్రి ఎక్కడుందో తెలిసిందా? చెప్పాను కదా మేడం, తను ఊరెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తన గురించి మనకెందుకు మేడం? అది ఎక్కడికి వెళ్ళలేదు, నా ఇంటికొచ్చింది. మీ ఇంటికా? ఎందుకు? నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లడానికి. వాళ్ళింటికా? ఎందుకు మేడం? మాకు పెళ్లి చేస్తుందంట. ఆల్రెడీ నేను సత్య ఇంట్లోనే ఉన్నాను. గర్భవతిని కదా, నేను ఒంటరిగా ఉండకూడదని ఇక్కడికి తీసుకొచ్చింది. త్వరలో సత్యకి నాకు పెళ్లి కూడా.
ఇదంతా నిజమేనా మేడం? నాకు అబద్ధంలాగానే ఉంది, కానీ నిజం. సావిత్రి మరి ఇంత అమాయకురాలేంటుమా? త్యాగం చేస్తున్నావా? నీ స్థానాన్ని మరొకరికి ఇచ్చేసి వెళ్ళిపోవడం త్యాగం అనుకుంటున్నావా? నాది కాని స్థానం నేనిచ్చేయటం త్యాగం ఎలా అవుతుంది? నీది కాకపోవటం ఏంటి సావిత్రి? ఆ స్థానం ఎప్పటికీ నీదే. ఎలా అవుతుందండి? నా స్థానానికి నేనే రోజైనా గౌరవం ఇచ్చుంటే కదా అది నాది అని చెప్పుకోవడానికి. నేను తప్పు చేశానని నువ్వు శిక్ష విధించుకుంటున్నావా? ఇది శిక్ష కాదు, చేసిన తప్పుకి పరిహారం. నన్ను అర్థం చేసుకోకపోవడం తప్పు కాదు సావిత్రి. నిన్నిష్టపడుతూ కూడా తప్పు చేశానే, అది తప్పంటే. తప్పు మీదైనా అందుకు కారణం నేనేగా. అందుకే నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. ఏది, ఊర్మిళని ఇక్కడికి తీసుకురావడమా? మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకోవడమా? ఇదా తప్పు సరిదిద్దడం అంటే? అంతకంటే దారే ముందు చెప్పండి. ఏదో ఒక దారి నేను చూస్తాను. తనని ఇక్కడి నుంచి పంపించే సావిత్రి. నా భార్య అంటే ఈ జన్మకు నువ్వే. ఆ స్థానం నీదే. మరొకరికి ఆ చోటు ఇవ్వలేను. మరి ఊర్మిళ పరిస్థితి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి? ఊర్మిళ చేసిన త్యాగం ముందు నేను చేస్తుంది చాలా తక్కువండి. మీ వల్ల తన జీవితం నాశనమైపోయినా మనం బావుండాలని ఆ బాధను తానే అనుభవించింది. గర్భవతి అని తెలిస్తే ఏ తల్లి బిడ్డని వదులుకోవాలనుకోదు. అలాంటిది అబార్షన్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడిందండి. మన కాపురానికి తను అడ్డుగా ఉండకూడదని తన ప్రాణాల్నే తీసుకోవాలనుకుంది. అలాంటి ఊర్మిళ గురించి మనం ఆలోచించక ఇంకెవరు ఆలోచిస్తారు? బాధల్లో ఉన్నప్పుడు మన చుట్టూ 10 మంది లేకపోయినా 10 మంది మధ్యలో మనం ఉండటానికి ప్రయత్నించాలి. లేదంటే ఒంటరితనం ఆ మనిషిని చావు వైపు నడిపిస్తుంది. 1కి 2 సార్లు తను ఆత్మహత్య చేసుకోబోయిందని మీరే చెప్పారు. అలాంటి ఊర్మిళని అలా ఒంటరిగా వదిలేస్తే మళ్ళీ ఏ బలహీన క్షణంలోనైనా తను అలాంటి ప్రయత్నం చేస్తే? తనిప్పుడు ఒక్కతే కాదు, తల్లిని బిడ్డని చంపిన ఆ పాపం మనదే అవుతుంది. అయినా పర్వాలేదు, పంపించేయమంటారా? అలాంటి ప్రమాదం జరగకూడదని నేనింటికి తీసుకొచ్చానండి. ఊర్మిళ ఇక్కడే ఉంటుంది, మీ భార్య అవుతుంది. నాకు న్యాయం చేయాలని తనకు అన్యాయం చేయొద్దండి. ఏవండి,
భోంచేతురుగాని రండి. నువ్వు కూర్చో సావిత్రి, కలిసి తిందాం. పర్వాలేదులేండి, మీరు తినండి. మనమే కదా, మళ్ళీ నువ్వు ఒక్కదానివి ఎందుకు? నువ్వు తినేసేయ్. వడ్డించాలి కదా. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకోవచ్చులే. రా కూర్చో. కూర్చోమంటున్నానా? కూర్చో. అరే, మంచినీళ్ళు తెస్తాను. నేను తెస్తానండి. వచ్చే నెల 10వ తారీఖున బ్రహ్మాండంగా ఉందమ్మా ముహూర్తం. జాతకాలు బాగా చూశారు కదా. వీరిద్దరి జాతకాలు పరిశీలించి పెట్టిన ముహూర్తం ఇది. మా ఇద్దరు జాతకాలు చూసి పెట్టారా? ఏంటి సావిత్రి ఇది? అసలు ఏం జరుగుతోంది? ఏం జరగలేదండి, మీ పెళ్లి జరగబోతోంది.